జియా కాళ్ళ కింద నేల కదలాడింది. దెబ్బకి మిలిటరీ పాలనకి స్వస్తి పలికి ప్రజాస్వామిక ఎన్నికలకు పూనుకున్నాడు. ఆ తర్వాత అనుమానాస్పద పరిస్థితుల్లో దారుణమైన చావు చచ్చాడు. అంత పెద్ద కోటని ఒక చిన్న పాట కూల్చేసింది. ప్రజలకు నిరసనకి అంత శక్తి ఉంటుంది. వారి దగ్గర తుపాకులుండవు, వారి దగ్గర కత్తులుండవు, యుద్ధం చేయలేరు, చంపడమో చావడమో అన్న తెగింపు ఉండదు. కేవలం ఈ పద్ధతి మాకు నచ్చలేదు, మార్చండి అని మాత్రమే అడుగుతారు. స్వాతంత్ర సమరంలో మహాత్మా గాంధీ ప్రయోగించిన పాశుపతాస్త్రం ఇదే. అపారమైన సైనిక శక్తి కలిగిన బ్రిటిష్ సామ్రాజ్యం ప్రజల ముందు చీమలా మారిపోయింది. అహింసాయుత ప్రజా ఉద్యమాలతో నియంత్రణ క్రౌర్య పాలనకు చరమగీతం పాడిన సాదృశ్యాల ప్రపంచంలో చాలానే కనిపిస్తాయి. ఎమర్జెన్సీ అకృత్యాలకు ఇందిరాగాంధీ చెల్లించిన మూల్యం ఏమిటో మనం చూసాం. అవినీతి, ఆధిపత్యం, అరాచకాలు, నియంత పాలన, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోవడం తదితర కారణాలతో అరబ్ దేశాల్లో ప్రజలు తమ ప్రభుత్వాల మీద తిరుగుబాటు చేశారు. లిబియా, ఈజిప్ట్, యెమెన్ వంటి దేశాల ప్రభుత్వాలు కుప్పకూలిపోయాయి. మొన్నటికి మొన్న శ్రీలంక దేశంలో నియంతృత్వ పాలనకు విసుగు చెందిన ప్రజలు పాలకుల్ని తరిమి కొట్టారు. పోలీస్ వ్యవస్థను ఏకపక్షంగా వాడుకొని తమ కుర్చీయే భద్రం అనుకున్న ప్రతి నియంత అనుభవం ఇదే. ప్రజలను హింసించిన నియంతలు తాము పాడే ప్రజలను హింసించిన నియంతలు తాడే పామై తమనే కరవడానికి రావడం చూసి మతి చెల్లించి ఏమీ చెప్పలేక చేయలేక దుమ్ములో కలిసిపోవడం చరిత్ర చెప్పిన నిజం. ఇవన్నీ వింటుంటే మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు జ్ఞాపకం వస్తున్నాయి. మన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి విద్యావంతుడు కాదు కనుక చరిత్ర చదివే అవకాశం లేదు. ఒకరు చెప్తే వినే నైజం కాదు. ఆయనకు సలహా చెప్పే సాహసం కూడా ఎవరూ చేయరు. ఆలోచన తప్ప సమాలోచన ఆయన నిఘంటువులో లేదు. పెరిగిన వాతావరణం ముఠా కుమ్ములాటలమై ఫ్యాక్షన్ కుటుంబాలకు ప్రజాస్వామ్యం అనే పదం వినోదంగా కనబడుతుంది. చెప్పిన పని ఎదురు చెప్పకుండా చేసేవారు మాత్రమే ఆ కుటుంబాలకు దగ్గరగా మసలగలుగుతారు. మార్గం ఏదైనా ఫలితం మాత్రం తనకు అనుకూలం కావాలని కోరుకోవడం వారికి అలవాటు. అందువల్లే బాబాయ్ హత్య వారికి తప్పుగా కనిపించడం లేదు. అడ్డం వచ్చే వారిని తప్పిస్తే నేరం ఎట్లా అవుతుందని వారు భావించడం చాలా సహజం. తమ నీడను చూసి తామే భయపడే నియంత్రణ స్వభావం. అందుకే మన రాష్ట్రంలో ఉద్యోగుల మీద నిఘా, ఉపాధ్యాయుల మీద ప్రతాపం, సామాజిక మాధ్యమాల్లో చిన్న పోస్టు పెట్టిన ఉలికిపట్టడం, జనసేన సభలకు వచ్చే జనాన్ని చూస్తే జడుపు, ప్రతి సమస్యకి సిబిసిఐడి పోలీసులు ప్రయోగించడం, అరెస్టులు, కేసులు, దాడులు, దుర్మార్గాలతో ప్రజలను భయపెట్టడం, చెప్పుకునేది పుల్లవని కానీ తాగేది మాత్రం పిరిగితనం పాలు. పక్కన పోలీసు లేకపోతే గడప దాటి కాలు బయట పెట్టలేరు. ప్రజలు తమ హక్కులు అడిగితే వీరి కోపం, ప్రజలకు బాధ్యతల తప్ప హక్కులుండవని వీరి నమ్మకం. బాధ్యత అంటే తాము విసిరిన బిస్కెట్లు ఏరుకుని తిని చెప్పిన గుర్తు మీద ఓటు వేయడం మాత్రమే. ఇసుక అమ్మినా, గనులు కొల్లగొట్టినా, ప్రభుత్వ దుకాణాల్లో కల్తీ మద్యం పోసినా, భూములు కబ్జా చేసినా, కేసులు పెట్టినా, అరెస్టు చేసినా, చంపి శవాన్ని డోర్ డెలివరీ చేసినా, దళితులకు గుండు కొట్టినా, దళితుల మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టినా, లాఠీలతో చావబాదినా, తన్నులు తిన్నవాడి మీద కేసులు పెట్టినా భరించాలి తప్ప ఇదేమిటని అడిగితే కోపం వస్తుంది. చిరాకు పడతారు, మరింత రెచ్చిపోతారు, అకృత్యాలను మరింత ఉధృతం చేస్తారు. ప్రభుత్వ వ్యవస్థ రాజు చెప్పినట్టు నడుచుకోవాలన్నదే జగన్ అభిమతం. రాజాజ్ఞ కంటే రాజ్యాంగం గొప్పది కాదనే సిద్ధాంతం. ప్రత్యర్థులను, ప్రతిపక్షాలను చిత్తకొట్టడం రాజనీతిగా భావించే నైజం. గత 3.5 ఏళ్లలో ఆంధ్రదేశంలో ఈ నైజాలు, నిజాలన్నీ ప్రజల అనుభవానికి వచ్చాయి. జగన్ రెడ్డి పాలన తీరేమిటో అందరికీ బాగా అర్థమైంది. దాన్ని వివరించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తానులో ఒక ముక్కే 1వ నెంబర్ జీవో. పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్ర తక్షణం ఆపేయడమే దీని లక్ష్యం.
ప్రభుత్వ వైఫల్యాలనే పాడు మాటలతో కలుషితం కాకూడదనే సదుద్దేశంతో ఈ జీవో జారీ చేశారని మనం సమర్థించాలి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక గత రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి చెత్త చట్టం ఎప్పుడు తీసుకొని రాలేదు. కానీ ఈ వైసీపీ ప్రభుత్వం మంచి చట్టం చేయకపోవటం మాట అటుంచి ప్రజాస్వామ్యం నిలువున పాత్ర వేయడానికి ఎక్కడో అట్టడుగున ఉన్న బ్రిటిష్ కాలం నాటి 1861 చట్టాన్ని బయటకు తీసింది. ఈ వైసీపీ ప్రభుత్వ తాలూకు వైఫల్యాలను ప్రత్యర్థి రాజకీయ పార్టీల ఈ వైసీపీ ప్రభుత్వం తాలూకు వైఫల్యాలను ప్రత్యర్థి రాజకీయ పార్టీలు ప్రజలకు తెలియజేసి హక్కులను కాలరాశారు. ఇక్కడ సమస్య పాదయాత్రలు రథయాత్రలు జరపలేకపోవడం కాదు, భిన్న రాజకీయ వాదనలు వినే హక్కులను ప్రజలు వినకుండా వారి హక్కులను కాలరాచివేయటం. బ్రిటిష్ దొరలు